న్యూస్ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా ఈ మధ్యాహ్నం జరగనున్న కీలక సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కొత్తగా ఎంపికైన జిల్లా అధ్యక్షులు పదాధికారులతో కిషన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించడంతో పాటు పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందించే దిశగా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, మరి మధ్యాహ్నం జరగబోయే బీజేపీ మీటింగ్ లో ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది, ఏ నిర్ణయాలు తీసుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? అఖిల, మరికొద్దిసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం జరగబోతుంది. ప్రధానంగా రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇటు హైదరాబాద్కి సంబంధించిన లోకల్ బాడీ ఎన్నికలు, అట్లనే వన్ నేషన్ వన్ ఎలక్షన్, దీంతో పాటు ప్రధానంగా గత ప్రభుత్వం 1 year ఏడాది పాలన ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకైతే బీజేపీ సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా మొత్తం కూడా ఏడాది పాటు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం. ఏడాది లోపల ఇచ్చిన హామీలన్నీ ఇట్లా అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామంటూ కూడా బీజేపీ ఇంతకుముందే కొన్ని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏడాది పాలన తర్వాత ఏడాదిన్నర కావస్తుంది. ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయడంలో వైఫల్యం చెందనేది ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని కూడా బీజేపీ సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కీలకంగా ఈ హైదరాబాద్తో పాటు మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా కీలక నేతలందరినీ కూడా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆహ్వానించింది. దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద అయితే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఫ్యూచర్ ఏంటనే దాని మీద అయితే కీలకంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. కాసేపటి క్రితమే ఈటల రాజేందర్, బండి సంజయ్, అట్లనే కీలక నేతలందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యం. దాంతోపాటు సంస్థాగత ఎన్నికల్లో గత ఏడాది పాటు సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటుంది. ఇప్పటికే మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు అధ్యక్షులు నియమించింది. కేవలం కరీంనగర్, మేడ్చల్ అర్బన్ మాత్రం పెండింగ్లో పెట్టింది. మిగతా 36 జిల్లాలకు ప్రకటించింది. 33 జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా ఉంటే బీజేపీ 38 జిల్లాలుగా విభజించుకున్నది. అందులో 36 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించుకున్నది. కేవలం 2 మాత్రం పెండింగ్లో పెట్టింది. ఇక రేపో మాపో రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రకటించే పనిలో అధిష్టానం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో మొత్తం కొత్తగా ఎన్నికైన అధ్యక్షులతోటి పరిచయం కార్యక్రమంతో పాటు కీలకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం మీద ప్రజలు ఏ విధంగా రెస్పాన్స్ ఉన్నారు, ఏ విధమైనటువంటి ప్రభుత్వం మీద ఏ విధంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలనేది. ఎందుకంటే రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోతే మాత్రం మళ్ళీ కూడా గత ఎన్నికల్లో జరిగినటువంటి నష్టమే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ముందే ప్రణాళికలు రచించుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే కొత్త రాష్ట్ర కమిటీ రాబోతూ ఉంది. ఇప్పటికే అధ్యక్షులు ప్రకటించి ఉన్నారు. అట్లనే పెండింగ్లో ఉన్నటువంటి మండల అధ్యక్షులు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటి మీద కూడా పూర్తి స్థాయిలో చర్చించి పూర్తిగా ఒక నూతన కమిటీ రాబోతుంది. కాబట్టి కొత్త అధ్యక్షులతో పాటు రాబోయే రాష్ట్ర అధ్యక్షులతో పాటు మొత్తం కూడా ఒక కమిటీగా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకొని ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద అయితే కసరత్తులు చేస్తుంది బీజేపీ. ఎస్ వెంకట్, అయితే ఈ రోజు కొత్త అధ్యక్షులతో కూడా తొలిగా కూడా సమావేశం కాబోతున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఎందుకంటే మరో పక్కనైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయాలా వద్దా అనే సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. మరి దీనికి ఈ రోజు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్తోంది. కేవలం హైదరాబాద్కు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్, అట్లనే ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒక్కటయ్యి ఎంఐఎంని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లనే ఎమ్మెల్సీలు ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎన్నికల్లో హైదరాబాద్కి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తోంది. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా కార్పొరేటర్లు ఉన్నారు, అట్లనే ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ ఎందుకు పోటీ చేయడానికి వెనకడుగు వేస్తుంది? కేవలం ఎంఐఎంని గెలిపించేందుకే
ఈ రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మూడు పార్టీలు ఒక్కటే అంటూ కూడా కాసేపటి క్రితమే బండి సంజయ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు, హైదరాబాద్కు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అనేది కూడా, దాని మీద కూడా ఇప్పుడు సమావేశంలో చర్చిస్తామనేది కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇట్లా ప్రతి అంశంలో మొన్న 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన తర్వాత పార్టీలో క్యాడర్లో ఫుల్ జోష్గా ఉంది. ఇదే జోష్తో భవిష్యత్తుకు కూడా ముందుకు వెళ్ళాలి, వచ్చే స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున విజయం సాధించేందుకు ప్రయత్నం చేసే విధంగా అయితే బీజేపీ ప్లాన్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షులందరితోటి కూడా పూర్తి స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్ ఆయా జిల్లాలో ఉండే సమస్యలు కావచ్చు, ఆయా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, వీటి మీద ప్రధాన ఎజెండాగా ఆయా జిల్లా అధ్యక్షులు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి. అట్లనే 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా రాబోతున్న నేపథ్యంలో అనేక ఊహాగానాలు, అనేక తప్పుడు ప్రచారాలు 1 నేషన్ 1 ఎలక్షన్ మీద వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఓపిక మీద ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల ఎలాంటి సమస్యలు రావు, ఎలాంటి ఇబ్బందులు రావు, అవన్నీ తప్పుడు ప్రచారాలు అంటూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దాని మీద సింపతి కొట్టాలనే దాని మీద బీజేపీ అయితే కసరత్తులు చేస్తుంది. దాంతోపాటు ఇటు ఏదైతే బీజేపీకి సంబంధించి ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల్లో బలం పుంజుకుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలబడవచ్చు అనేది అయితే బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే మొత్తం నూతన కమిటీ ఏదైతే అధ్యక్షులకు ఇప్పటివరకు ఎంపికైనటువంటి 36 జిల్లాల అధ్యక్షులను కూడా ఇప్పటికే ఆహ్వానం పలికింది. వారందరూ కూడా రాష్ట్ర కార్యాలయానికి రాబోతున్నారు. వారికి కీలకంగా ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వం ఇచ్చిన హామీలు జిల్లాలో ఏ విధంగా అనుకుంటున్నారు, ప్రజల మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎలాంటి వైఖరి ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకొని భవిష్యత్ కార్యాచరణకు ఒక మార్గనిర్దేశం చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అధ్యక్షుడి అంశంలో కూడా అనేక మంది నేతల పేర్లు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థాగత ఎన్నికల మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అధ్యక్షుడు ఎవరనేది అధిష్టానం పూర్తిగా డిక్లేర్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. రేపు మాపు అధ్యక్షుడు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అధ్యక్షుడు ప్రకటించే లోపు ఎవరైతే జిల్లాల అధ్యక్షులకు సంబంధించిన మార్గనిర్దేశాలు కిషన్ రెడ్డి చేసే అవకాశం కనిపిస్తుంది. అట్లా ఒక సమన్వయంగా ముందుకు వెళ్ళాలి, ప్రజాక్షేత్రంలోనే తెలుసుకోవాలి, ప్రభుత్వ వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎండగట్టాలనేది ప్రధాన ఏజెండాగా బీజేపీ అయితే సమావేశం ఏర్పాటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. అఖిల. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఎంఐఎం పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ 100% దీన్ని వ్యతిరేకిస్తుంది. 100% పోటీ అని చెప్పి ఆలోచన ఉన్నది. అది అందరూ పార్టీ రాష్ట్ర అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్ణయం ప్రకటిస్తాం. ఇది ఆఫీస్ బేరర్స్ మీటింగు, కామన్ అందరూ కలిపి మీటింగ్ కాదు. కాబట్టి కొత్త అధ్యక్షుల పరిచయ కార్యక్రమము, దాంతోపాటు ఎవరు పిలిస్తే వాళ్ళు వస్తారు. ఎజెండా